హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో డీటెయిల్గా అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ ఏమేం ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో మీరు ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. లైక్ బ్యాక్గ్రౌండ్. సో మీకు ఏమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉందా? అంటే ప్రీవియస్గా ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చా, ఆర్ స్టార్టింగ్ మీరు పైథాన్తోనే మీరు ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటున్నారా అనేది నోట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే మట్టికి లైక్ మీకు టైం అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. అండ్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు జనరల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డే బై డే నేర్చుకుంటారు, ఆర్ వీక్లీ 1 or 2 hours అనేది నేర్చుకుంటారు. సో మీరు ఒకవేళ బిగినర్ అయితే మటుకి డైలీ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎన్ని అవర్స్ అనేది మీరు ఎఫర్ట్ పెడుతున్నారో నోట్ చేసుకోండి. అంటే లెర్నింగ్ గోల్స్. సో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లైక్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, డేటా సైన్సా, లైక్ వేరే ఏదైనా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నోట్ చేసుకోండి. మీరు కంప్లీట్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ నేర్చుకోవడానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది పడుతుంది. ఆ వెబ్ డెవలప్మెంట్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అయితే పడుతుంది. సో మీ లెర్నింగ్ గోల్స్ బట్టి మీరు నేర్చుకోవాల్సింది టైం అండ్ మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో రిసోర్సెస్ మీరు ఎక్కడ నుండి నేర్చుకోవాలనుకుంటున్నారు? త్రూ బుక్స్ నుండా, లైక్ కోర్సెస్ నుండా, లైక్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేసుకోండి. సో వన్స్ ఇవన్నీ కూడా ఫిల్టర్ అవుట్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అది కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. సో ఇక్కడ ఎస్టిమేటెడ్ లెర్నింగ్ డ్యూరేషన్స్ అనేవి మనం కేటగిరికల్ వైజ్ అయితే డివైడ్ చేసుకుందామండి. ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ ఒక బేసిక్స్తో స్టార్ట్ చేయండి, అంటే ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా నేర్చుకుంటే, అంటే మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా అయితే అర్థమవుతాయండి. ఓకేనా? సో ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్స్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలంటే లైక్ బేసిక్ సింటాక్స్, వేరియబుల్స్, వేరియబుల్స్తో పాటు లైక్ డేటా టైప్స్, అండ్ డేటా టైప్స్ని ఎట్లా డిఫైన్ చేస్తారు, డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి. సో వీటితో పాటు లైక్ టైప్ కన్వర్షన్ గురించి, అంటే డేటా టైప్ని ఎట్లా కన్వర్షన్ చేస్తారు, ఎన్ని విధాలుగా ఈ టైప్ కన్వర్షన్ అనేది ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇంకా మీరు నేర్చుకోవాల్సింది వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎట్లా క్రియేట్ చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్స్ కేటగిరీలోకి అయితే వస్తాయి. సో వీటితో పాటు మనకి కంట్రోల్ స్ట్రక్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కంట్రోల్ స్ట్రక్చర్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీరు ఫండమెంటల్స్ నేర్చుకునేటప్పుడు ప్రోగ్రామ్ రాస్తారు కదా, కోడింగ్ రాస్తారు కదండి, ఒక 10 lines ఆఫ్ కోడ్, 100 lines ఆఫ్ కోడ్ రాస్తారు కదా. ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్, మీ ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ కంట్రోల్ స్టేట్మెంటే డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏమేమి నేర్చుకోవాలంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్. టెర్మినాలజీ డిఫరెన్స్ అయినా కూడా మీనింగ్ ఒకటేనండి. అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకోవాలి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ స్టేట్మెంట్ గురించి, ఎల్స్ గురించి, ఎల్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి అయితే నేర్చుకుంటారు. అండ్ షార్ట్ హ్యాండ్ ఇఫ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ అయితే నేర్చుకుంటారు. ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో మీరు ఫర్ లూప్ గురించి, వైల్ లూప్ గురించి, నెస్టెడ్ ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ వైల్ లూప్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో బ్రేక్, కంటిన్యూ, పాస్, వీటి గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డేటా స్ట్రక్చర్స్ అయితే నేర్చుకోవాలండి. సో డేటా స్ట్రక్చర్స్లో ఏమేమి టాపిక్స్ నేర్చుకోవాలంటే లిస్ట్, టపుల్, అండ్ సెట్, డిక్షనరీ, అండ్ స్ట్రింగ్స్. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో ఈ డేటా టైప్స్ గురించి నేర్చుకోవడంతో పాటు ఇండెక్సింగ్, స్లైసింగ్ గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ ఫండమెంటల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత, బేసిక్స్ లెవెల్లో ఇవన్నీ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు
ఒక ప్రాజెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఒక మినీ ప్రాజెక్ట్ లాంటిది, లైక్ ఏదన్నా ఒక టు డూ లిస్ట్ లాంటిది, ఆర్ లైక్ డిక్షనరీ డిక్షనరీ ఆర్ ఏటీఎం ప్రాజెక్ట్, రియల్ టైం ప్రాజెక్ట్, ఆర్ ఇంకా మీరు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, లైక్ ఇలాంటివి ప్రాజెక్ట్స్ అనేవి చేయాల్సి ఉంటుందండి. ఎందుకు ప్రాజెక్ట్ చేయాలంటే, మీరు బేసిక్సే కదా సార్, లైక్ మీరు ఇప్పుడు టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈ ఫండమెంటల్స్లో కేటగిరీలోకి అయితే వస్తాయి, ఈ బేసిక్స్ వస్తాయి. సో వీటిల్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేయాలి. సో మీకు అక్కడ ప్రోగ్రామ్ ఒక లాజిక్ ఎలా, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. సో వన్స్ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఇంటర్మీడియట్ లెవెల్లో ఫంక్షన్స్ గురించి, అండ్ ఫంక్షన్స్తో పాటు ఇంకా మీరు ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్, వీటి గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. అండ్ వీటి తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో మనం అడ్వాన్స్డ్ ఫంక్షన్ గురించి, మాడ్యూల్స్ గురించి, ఊప్స్ కాన్సెప్ట్ ఊప్స్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఈ వీటితో పాటు అడ్వాన్స్డ్లో మీరు లైక్ డొమైన్ రిలేటెడ్గా ఏదైనా లైబ్రరీస్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటి సార్ ఆ లైబ్రరీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటా సైన్స్లో మీరు లైక్ డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నా, డేటా ఇంజనీర్ అవ్వాలనుకున్నా, బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకున్నా, లైక్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఈ డొమైన్ రిలేటెడ్గా మీరు వెళ్ళాలనుకుంటున్నప్పుడు మీకు ఈ నంపై అండ్ పాండాస్ అనే లైబ్రరీ చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ నంపై అండ్ పాండాస్ అనేవి లైబ్రరీస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక వెర్షన్ కంట్రోల్ లైక్ గిట్ అండ్ గిట్ హబ్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి. సో లైక్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక రిమోట్ సర్వర్లో అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవడానికి ఇట్ టేక్స్ అప్ టు నియర్లీ 30 to 45 days అండి. 30 to 45 days. మీరు ఒక బిగినర్ అయితే మటుకి 30 to 45 days టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి. అదే మీరు ఆల్రెడీ లైక్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ప్రీవియస్గా సి కానీ C++ కానీ ఆర్ లైక్ జావా స్క్రిప్ట్ ఆర్ జావా, C#, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చినట్లయితే కనుక మీకు ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ నేర్చుకోవడానికి 30 days టైం అయితే పడుతుందండి. మినిమం 30 days అయితే పడుతుంది. ఈ 30 days కూడా మీరు లైక్ డే బై డే నేర్చుకుంటే కుదరదండి, ఎవ్రీడే అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో లేటర్ హౌ టు యాక్సలరేట్ యువర్ పైథాన్ జర్నీ. సో ఎట్లా ఎట్లా మీరు ఈ జర్నీ స్టార్ట్ చేస్తారంటే, లైక్ కన్సిస్టెన్స్గా ప్రాక్టీస్ అయితే చేయాలి. డైలీ డైలీ ప్రాక్టీస్ చేయాలి అండ్ బేసిక్ కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ వర్క్ ఆన్ స్మాల్ మీనింగ్ఫుల్ ప్రాజెక్ట్స్. నేను ఏవైతే లైక్ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేస్తానో వాటి మీద వర్క్ చేస్తూ లైక్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ ఉండాలి. అండ్ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయండి, లైక్ ఈ కమ్యూనిటీస్ అనేవి టెలిగ్రామ్లో ఉంటాయి అండ్ ఫేస్బుక్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం లింక్డ్ఇన్లో కూడా ఇలాంటి డెవలపర్ కమ్యూనిటీస్ ఉంటాయి. కమ్యూనిటీస్లో జాయిన్ చేయండి అండ్ మెంటర్షిప్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కన్క్లూజన్ ఏంటి, సో వాట్ ఎవర్ మీరు మీరు ఏదైనా సరే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా కోర్స్ కానీ నేర్చుకుంటున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకు కన్సిస్టెన్సీ లేకుండా మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు స్టార్ట్ చేసినా కూడా అది ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ అయితే అవ్వదు. సో కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయండి. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది స్టార్టింగ్లో చెప్పాం కదండి. సో పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే మనం కండక్ట్ చేస్తాం. స్టార్ట్ డేట్ అనేది January 2 నుండి స్టార్ట్ అవుతుందండి. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే ఈవినింగ్ 7 p.m. to 9 p.m. మండే టు సాటర్డే 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. సో ఫీ స్ట్రక్చర్ చూసుకోవచ్చు అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. అండ్ కోర్స్ ఒక సిలబస్ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఎవ్రీ టాపిక్ స్క్రాచ్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మోర్ ఓవర్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. మీకు ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఈ కోర్సులో ఉంటుంది విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని సింటాక్స్ ఓరియంటెడ్గా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఈ కోర్సులో ఉంటుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఈ కోర్సులో ఒక 5 ప్రాజెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి
అండ్ ఈ కోర్స్లో మేమేం ప్రొవైడ్ చేస్తున్నామంటే, సో ఈ కోర్స్లో మీరు ఈ లైవ్ లైవ్ కోర్స్ కదా. సో ఈ కోర్స్ అనేది లైవ్ కోర్స్ కదండి. ఈ లైవ్ కోర్స్లో మీరు ఏదైనా ఒక క్లాస్ అనేది మిస్ అయినా కూడా రికార్డింగ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. రికార్డింగ్స్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏదైతే క్లాస్ మిస్ అయ్యారో ఆ క్లాస్ రిలేటెడ్గా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, డైలీ టాస్క్స్ ప్రొవైడ్ చేస్తాం. జాబ్ అప్డేట్స్ ఉంటుంది. అండ్ వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఈ కంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుందండి. సో ఈ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ కోర్స్లోని సిలబస్ ఒక పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు కాంటాక్ట్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదండి. ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేస్తే ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా కూడా ఈ ఆర్ వాట్సాప్లో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా కూడా సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ కోర్స్ అనేది ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా కూడా ఈ కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది డెమో వాచ్ చేయండి. సో మీరు డెమో వాచ్ చేయడానికి ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ ఫీల్డ్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో వీడియో అనేది మీకు లింక్ వస్తుందండి. ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టినా కూడా మీకు డెమో అనేది పంపిస్తారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఆర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.